రేపటి కోసమట కలర్ క్యూర్ ప్యూర్ రేర్ ప్రాంతాలుగా రాష్ట్రం గత అనుభవాల పాఠాలతో విధానపత్రం రైజింగ్ సమిట్ పై మంత్రులతో సీఎం సమీక్ష 6 వరకు జిల్లాలో రైజింగ్ ఉత్సవాలంటూ చూస్తా ఉన్నాం. అసలు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకి పొడిచిందని ఈ రైజింగ్ ఉత్సవాలు, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ రైజింగ్ ఉత్సవాలు ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు ఏం పని చేసిరని చేస్తా ఉన్నారు నాకు అర్థం కాదు. ఒక్కటి చెప్పండి, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒకటి చెప్పండి, ప్రజలకు పనికి వచ్చే ఒక స్కీమ్ తీసుకొచ్చి చెప్పండి. ఒకటి ఏమనంటే ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు గంతే, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అరకొర ఇవ్వడం జరిగింది తప్ప మీరు చేసినటువంటి పని ఏంది? హైడ్రా పేరిట పేదవాళ్ళపై జులు విధించడం, అటు ఏది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాన్ని ఎక్కడో మూలన పడేసిర్రు. మీరు చేసినటువంటి పని ఏంది నాకు అర్థం కాదు. ఒక్క పథకమన్నా మీరు ఇంప్లిమెంట్ చేసిరా? మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, ఏమైంది? నిరుద్యోగులకు ఇస్తాన్నారు, ఏమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పాలసీలు మీరు ఇచ్చినట్టు హామీలు బీసీలను అసలు ఇంకా దారుణంగా ఊచకోత కోసిరు బీసీలు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడలు కోసేసారు దారుణంగా. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఓట్లు దండుకొని వాళ్ళని మోసం చేసినటువంటి మీరు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలు చేస్తూ ఉన్నారు? రైజింగ్ ఉత్సవాలంట. ఏం రైజింగ్ అయిందని? మీ యొక్క బతుకులు రైజ్ అనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిలబడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బతుకులు రైజ్ అయినాయి అంతే తప్ప తెలంగాణ ప్రజల బతుకులు రైజ్ కాలే. వీళ్ళ బతుకులు రైజ్ అయినందుకు రైజింగ్ ఉత్సవాలు చేయాలా? వీళ్ళ బతుకులు రైజ్ అయినందుకు ఈరోజు మెస్సీ వచ్చి ఫుట్బాల్ ఆడాలా? ఎందుకు ఆడాలి నాకు అర్థం కాదు. మీరు చేసిన పనికి అసలు మిమ్మల్ని కుక్కవాడు దేకుతా తెలంగాణ రాష్ట్రంలో? అసలు కుక్కవాడు దేకుతుందా? ఒకసారి ఎమ్మెల్యేలను పోయి గ్రౌండ్లో తిరగమని చెప్పు, ఎమ్మెల్యేలను మంత్రులను పోతారా? ఒకసారి ప్రజల ముందు మీ మైక్ పెడితే బండ బూతులు తిడుతున్నారు. కనీసం కొంచెం కూడా మీ గురించి పాజిటివ్ లేదు అక్కడ. ఇక దీనికి మీరు రైజింగ్ ఉత్సవాలు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం రైజింగ్ ఉత్సవాలు చేస్తారు నాకు అర్థం కాదు. ప్రజల సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో మా ఖజానా లేదు, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పేసి మొర్రో మూతుకుంటూ ఉంటారు. మరి ఈ రైజింగ్ ఉత్సవాలకే కోట్ల రూపాయలు, ఇక్కడ హైదరాబాద్లో జరిగేటువంటి రైజింగ్ సమ్మిట్కి ఏమో 100 కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఇస్తున్నారా? తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా వీడికో దోషపెట్టడానికి ఎవడు మీకు రైట్ ఇచ్చిండు? మెస్సీ కోసం 100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎందుకు రైట్ ఇచ్చి? వాడు ఎందుకు మెస్సీ అనేటోడు ఎందుకు వస్తాడు? 100 కోట్లు తక్కువ ఇస్తాడా? అసలే రాడు. 100 కోట్లకు రూపాయి తక్కువ రాడు వాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి ఒక అరగంట సేపు ఆడిచి వానికి 100 కోట్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇది ఎందుకో తెలుసా? కేవలం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతాడు, ఆయనకు ఫుట్బాల్ అంటే ఇష్టం. సో అందుకే ఈ రైజింగ్ సమ్మిట్ అని పెట్టి రేవంత్ రెడ్డి మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నాడు. 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నాడు ఆయన యొక్క కుత తీర్చుకోవడానికి, ఆయన యొక్క ఈరోజు మెస్సీ తోటి ఆడడానికి ఏదైతే అవకాశం దక్కించుకోవడానికి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజలు రక్త మాంసాలు కరిగించి కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతోటి ఈరోజు ఉత్సవాలు చేసుకుంటారు. అది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదు, రేవంత్ రెడ్డి రైజింగ్ సమ్మిట్. అది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదు, అది రేవంత్ రెడ్డి రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఖజానాల డబ్బులే లేవు, 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఉత్సవాలు చేసిన అవసరం ఏంది? ఏమొస్తుంది దానివల్ల? ఈరోజు మీరు కంపెనీలను తీసుకొస్తామని చెప్తా ఉన్నారు కదా. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిన ఇప్పటివరకు? ఆ కంపెనీలలో తెలంగాణ యువతకు ఎంతమందికి అవకాశాలు వచ్చాయో ఒక్కసారి డేటా బయట పెట్టండి చూద్దాం. మీ దగ్గర మీ ప్రభుత్వమే కదా, డేటా ఉంటుంది కదా, పెట్టండి చూద్దాం. ఎంతమంది తెలంగాణలోకి అవకాశం వచ్చాయి, అసలు ఎంతమందిని తీసుకున్నారు, ఎంతమంది తెలంగాణలోకి అవకాశం వచ్చాయి, ఎంతమంది ఏపీ వాళ్ళకు అవకాశం వచ్చాయి, ఎంతమంది వివిధ రాష్ట్రాలకు అవకాశం వచ్చాయో ఒక్కసారి డేటా బయట పెట్టండి చూద్దాం. పంచేదేమో తెలంగాణ సొమ్ము, సబ్సిడీల కింద భూములు వస్తారు, సబ్సిడీ కింద విద్యుత్ ఇస్తారు, అన్ని సబ్సిడీ కింద ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏం చేస్తారు? తెలంగాణ యువతకి ఏమైనా అవకాశాలు దొరుకుతున్నాయా కంపెనీలల్లో? లేదు కదా. అంత ఆంధ్ర వాళ్ళకో లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళకో దొరుకుతున్నాయి తప్ప తెలంగాణ దక్కట్లేదు. ఇది ఖచ్చితంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదు, కేవలం రేవంత్ రైజింగ్ సమ్మిట్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఏ విధంగా రైజ్ అయినరో చెప్పేటువంటి సమ్మిట్ తప్ప తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదు అనేది చాలా స్పష్టంగా మేమైతే చెప్పదలుచుకున్నాం మిత్రులారా.
తెలంగాణ సత్తా కాదు, మీ రెడ్ల సత్తాను ప్రపంచానికి చాటుదామని చెప్పండి. ఇదే తెలంగాణను అనకండి దయచేసి. కేసీఆర్ అట్లే అన్నాడు, మీరు కూడా అట్లే అని దయచేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేయకండి. తెలంగాణ సమాజం తేరుకుంటే కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా విజన్, అభివృద్ధి చెందినటువంటి ఏది కమ్యూనిటీస్ ఉంటాయి కదా, గుజరాతీలు, మార్వాడీలు, వాళ్లకు తగ్గట్టుగా వాళ్ళ కులాలతోటి వాళ్ళ వర్గాలతోటి పోటీ పడేలా ఈ విజన్ ఉందని చెప్పేసి చెప్పండి, రెడ్ల విజన్ ఉందని చెప్పేసి చెప్పండి, అయిపోతుంది. నేటి నుంచి రేవంత్ రైజింగ్ ఉత్సవాలు, తెలంగాణ కాదు రేవంత్ రైజింగ్ ఉత్సవాలు. ఓఆర్ఆర్ లోపల కాలుష్య రహితంగా మారుస్తాం. ఎందుకు? భూములన్నీ దండుకోవడానికి. మిగిలిన భూములన్నీ కూడా కేసీఆర్ కుటుంబం వీళ్ళందరూ కూడా ఏదైతే తెలంగాణ సర్వనాశనం చేసి బుక్కలు మిల్చిరో ఆ ఉన్న బుక్కలన్నీ కూడా మింగడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంతర్జాతీయ విద్యా సంస్థలు రప్పించి ఏం చేస్తారు? అందులో మీరు పెట్టుబడి పెడతారు. ఏం చేస్తారు? మీ కొడుకులు చదువుతారు, మీ బిడ్డలు చదువుతారు, మీ వాళ్ళు చదువుతారు తప్ప తెలంగాణకు ప్రజలకు, యువతకు, పేదవాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? మెట్రో బుల్లెట్ ట్రైన్ కు కేంద్రం ఓకే, అబ్బో మెట్రో బుల్లెట్ ట్రైన్ కాడ కేంద్రం ఓకేట. ఏం చేస్తారు మరి? గ్లోబల్ సమ్మిట్ కు మోదీ, రాహుల్ కు ఆహ్వానం, స్వయంగా ఆహ్వానించినటువంటి రేవంత్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక మీ రెడ్ల సమ్మిట్ కి, మీ రేవంత్ సమ్మిట్ కి ఇక మోడీని ఆహ్వానించండి, రాహుల్ గాంధీ ఆహ్వానించండి, అందరిని ఆహ్వానించండి. ఏం చేస్తాం? తెలంగాణ కేసీఆర్ లాంటి వాళ్ళు పీడా శని తయారైతే వాళ్ళని తరిమి కొట్టినాం. ఇక మీరు తయారైనరు అసలు దరిద్రాతి దరిద్రంగా, కేసీఆర్ కంటే అధ్వానంగా, కేసీఆర్ ఉన్నప్పటి దానికంటే మీరు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నట్టు కనబడతా ఉంది. నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ అట, మహిళల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో అతిథికి ఆతిథ్యం, ఎంఎస్ఎంఈల బలోపేతంలో ఇంధన సామర్థ్యం ప్రాజెక్టుల కీలక పత్ర అంటూ చూస్తా ఉన్నాం.